कहते हैं तो बदले तो अच्छा है। इसके मैं काला शर्ट ही डाल दिया। हाँ वो तुम आते तो पता से अंदर में भी అందరికి కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025కి సంబంధించి తీసుకురావడము, దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశం, డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ భారతదేశం. ఇది ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడవడం జరుగుతుంది. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడుస్తూ మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక నల్ల చట్టాన్ని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనే పేరుతో ముస్లింలకు అన్యాయం చేసే విధంగా ఈ బిల్ తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం. ప్రపంచంలోనే రచించిన రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ప్రతి ఒక్కరి హక్కులను మరి ఆయన దాంట్లో పొందుపరచడం జరిగింది. తద్వారానే ఈరోజు ఈ రాజ్యాంగం వచ్చి సుమారుగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి ఈరోజు రాజ్యాంగం కూడా అమలయ్యి సుమారుగా 70 సంవత్సరాల్లో మరి ఈరోజు అందరూ కూడా భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, మరి సిక్కులు అందరూ కూడా ఒక సోదరభావంతో ముందుకు వెళ్తున్నారంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి ఏదైతే రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆయన రచిస్తూ మరి ఏదైతే ఈ నల్ల చట్టం ఏదైతే ఈరోజు తీసుకురావడం జరిగిందో, ముందుగా ఈ రోజుని మనము బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుని మనం ఒక బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి తమ రాజ్యాంగంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే రిజెక్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ discrimination based on caste, race and religion, place of birth or sex. The article is having a wide ambit and applicability to safeguard the rights of people residing in India. దీని అర్థం ఏమంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం హక్కు కల్పిస్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు. ఇక్కడ ఎక్కడ కూడా మతాలు కానీ క్యాస్ట్ మరి రిలీజియన్ కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారనేది మరి దానికి భేదాభిప్రాయాలు లేకోకుండా అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుంది అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 15 మనం ఒకసారి చూడగలిగితే ప్రొహిబిషన్ ఆఫ్ discrimination on grounds of religion, race, caste, sex or place of birth. మరి ఇది కూడా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో మరి అదే విధంగా ఇక్కడ రాజ్యాంగంలో మన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మతాలకు సంబంధించి కానీ మరి వాళ్లకు రేస్ అంటే క్యాస్ట్ పరంగా కానీ మరి వాళ్ళ సెక్స్ పరంగా కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమాన హక్కులు మరి రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. మరి ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొచ్చిన నల్ల చట్టం ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఇవన్నీ కూడా ఇంకోటి ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము మీ మతపరమైన ఆచారాలు కానీ మీ మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకునేదానికి మీ స్వతహాగా నడుపుకునేదానికి మీకు ఈ రాజ్యాంగం హక్కు కల్పిస్తుందని చెప్పి కూడా ఆర్టికల్ 26 మనకు హక్కు కల్పించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఈరోజు ఏదైతే ఈ చట్టం తీసుకురావడం వల్ల మరి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు ఈ బిల్ తీసుకురావాల్సి వచ్చిందో మరి అర్థం కాని పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా తెలియని పరిస్థితి. మరి ఈరోజు దేశంలో వక్ఫ్ చట్టం అమలైతే ఏదో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడుతుందా? ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేదరిక నిర్మూలన పెద్ద సమస్యగా ఉంది. నిరుద్యోగ ఉపాధి అవకాశాలు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా పెద్ద సమస్యగా మారింది. మరి అలాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పెడచెవిన పెట్టి మరి ఈరోజు ఈ ముస్లింలకు సంబంధించి వక్ఫ్కు సంబంధించి ఈ బిల్ని తీసుకురావడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం మైనార్టీలను ముస్లిం మైనార్టీలను అనదొక్కి మరి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో వాళ్ళు పౌరులు కాదు మరి వాళ్లకు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా
మరి ఏదైతే పరిగణించి మరి ఈ రకంగా ఈ చట్టాలని తీసుకొస్తున్నట్టుగా మన అందరికి కూడా అర్థమవుతున్న పరిస్థితి మనందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వఫ్ దానికి సంబంధించి దాని నిర్వచనమే ఈరోజు మార్చివేసిన పరిస్థితి మొదటిగా మనం గమనించాలి. ఏదైతే సవరణలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అమెండ్మెంట్ అని చెప్పి అమెండ్మెంట్ రూపంలో మరి మొదటిగా ఈ వక్ఫ్ చట్టం అనేది 1954లో మరి ఈ వక్ఫ్ చట్టం మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది. మరి 54లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దఫాలుగా ఒక 3-4 సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు చేస్తున్న ఈ అమెండ్మెంట్స్కు గతంలో చేసిన అమెండ్మెంట్స్కు చాలా భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి గతంలో ఏదైతే సవరణలు జరిగాయో మరి అక్కడ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే మరి ఆ రోజు ఎవరైతే వక్ఫ్కు సంబంధించి ముస్లిం మైనార్టీల మత పెద్దలతో కానీ మరి ఆ సంఘ పెద్దలతో కానీ మరి ఆ సంస్థల పెద్దలతో మరి చర్చించిన తర్వాతనే మరి ఆ రోజు మరి దానికి అమెండ్మెంట్స్ జరిగిన పరిస్థితి. 1970లో కొన్ని సంస్కరణలు జరిగాయి, 1984లో సంస్కరణలు జరిగాయి, 1995లో ఒకసారి సంస్కరణలు జరిగాయి, 2013లో కూడా ఒక సంస్కరణలు జరిగాయి. మరి ఇవన్నీ కూడా మరి ఆనాటి స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఇది వక్ఫ్కు సంబంధించి మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు సంబంధించింది కాబట్టి మరి దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్లతో మరి ఆ మతానికి సంబంధించిన మరి స్టేక్ హోల్డర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళ అభిప్రాయాలు మరి సేకరించిన తర్వాతనే మరి దానిలో సవరణలు చేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే మరి వక్ఫ్ అనే నిర్వచనాన్నే దాని మీనింగ్నే మార్చివేసిన పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం. వక్ఫ్ అనేది ఏంటంటే మన పూర్వీకులు దశాబ్దాలుగా 400-500 సంవత్సరాల మునుపు నుంచి కూడా మరి ఏదైతే మా పూర్వీకులు మరి మనకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, ఆషూర్ ఖానాలు ఉన్నాయో, మనకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉన్నాయో మరి దాని నిర్వహణల కోసం మరి ఆ రోజు మా పూర్వీకులు మరి తమ భూముల్ని మరి ఆ రోజు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి. వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి దానం చేస్తే మరి ఆ దానం చేసిన వ్యక్తి కూడా మరి దాన్ని ఏదైతే మళ్ళీ ఇది నా భూమి, ఇది నేనిచ్చిన దానము నాకు వర్తిస్తుందని చెప్పి అడిగే హక్కు కూడా లేని పరిస్థితి. ఒక్కసారి వక్ఫ్ చేయగలిగితే, ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది అల్లాహకు సంబంధించిన ప్రాపర్టీగా పరిగణించడం జరుగుతుంది మన ఇస్లాం మతంలో. ఒక్కసారి ఎవరైనా వక్ఫ్ చేస్తే మరి అది ఆ అల్లాహకు సంబంధించిన ప్రాపర్టీగా మరి పరిగణించడం జరుగుతుంది. ఆ నిర్వచనాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం మార్చివేసిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బై యూజర్ దాన్ని తీసివేసిన పరిస్థితి గమనిస్తున్నాం. నిజంగా వందలాది సంవత్సరాల మునుపు మరి అక్కడ మాకు సంబంధించిన మసీదులు ఉంటాయి, మాకు సంబంధించిన దర్గాలు ఉన్నాయి, మాకు సంబంధించిన ఆషూర్ ఖానాలు ఉన్నాయి, మాకు సంబంధించిన శ్మశాన వాటికలు. మరి అది వక్ఫ్ బై యూజర్ అంటే అక్కడ ఒక మసీదు ఉందా లేదా, దానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. అక్కడ మసీదు ఉందా లేదా, అక్కడ దర్గా ఉందా లేదా, అక్కడ శ్మశాన వాటిక ఉందా లేదా, అక్కడ ఆషూర్ ఖానా ఉందా లేదా, అది మాత్రమే చూడడం జరుగుతుంది. ఒక్కసారి అక్కడ మసీదు ఉంటే అది ఎల్లప్పటికీ అది వక్ఫ్గానే ఉంటుంది. అది వక్ఫ్ బై యూజర్. మరి ఆ చట్టాన్ని ఈరోజు సవరించడాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు దానికి పత్రాలు పొందపరచండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మరి ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి వందలాది సంవత్సరాల మునుపు మరి ఏదైతే వక్ఫ్ ఇచ్చిన ఆ స్థలాలు మరి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తేగలరు ఎవరన్నా? శ్మశాన వాటికలు దశాబ్దాలుగా 100 ఏళ్లుగా శ్మశానాలుగా ఉన్న మరి దానికి
ఈరోజు ప్రభుత్వం వచ్చి దీనికి పత్రాలు ఉన్నాయా, ఎవరు ఇచ్చారు మీకు ఈ భూములు అని చెప్తే దానికి పత్రాలు ఎవరు చూపించగలరు? మరి ఈ రకంగా ఒక దుర్మార్గమైన బిల్లును తీసుకొచ్చి మరి ఈరోజు మైనార్టీలను, ముస్లిం మైనార్టీలను నిజంగా అణగదొక్కే ప్రయత్నం మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. మరి అదే కాకుండా ఎంత దుర్మార్గం అంటే, ఇది భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదర భావంతో ఉంటాం. అందరూ కూడా ఒక మతాల్ని ఒకరు అభిమానించుకుంటాం. నిజంగా చూస్తే ఈరోజు దర్గాలు, పెద్ద పెద్ద దర్గాలు, ఈరోజు కడప పెద్ద దర్గా కానీ మన అజ్మీర్లోనే ఖాజా గరీబ్ నవాజ్ దర్గాకు చూస్తే ముస్లింలతో సమానంగా ఇతర మతస్థులు కూడా మరి ఆ దర్గాను కొలిచే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటిది ఒక వక్ఫ్ చేయాలంటే, దానం చేయాలంటే వక్ఫ్కు మరి అతను 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పి ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కడి సమంజసం? ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? ఈ దేశంలో అనేక మంది, ఎంతోమంది పెద్దలు, పూర్వీకులు మరి వాళ్ళు ఏ ఆచారాలు పాటించినా కూడా, ఏ మతాన్ని ఆచరించినా కూడా మరి వాళ్ళు గౌరవించి మరి ఆ దర్గాలకు కానీ, ఆ మసీదులకు కానీ, ఆషూర్ ఖానాలకు కానీ మరి వాళ్ళు స్థలాలు ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూశాం. మరి అలాంటిది చల్లవు. ఖచ్చితంగా అతను వక్ఫ్ చేసే ముందు 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పడము ఎంతవరకు సమంజసము? అంటే ఈరోజు మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? లేకపోతే ఇది మోడీ దేశమా? ఇది మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇవ్వాలంట. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అదే కాకుండా వక్ఫ్కు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంది. మరి అదే కాకుండా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంది. ఇలాంటి ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే వక్ఫ్కు సంబంధించి ఇది నా ఆస్తి అని చెప్పినప్పుడు వక్ఫ్కు ఎవరికైనా ఎవరైనా ఉంటే మరి దానికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి దానికి కూడా ట్రిబ్యునల్ ఉన్నాయి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది, వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది, మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి భాగానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. మరి వాళ్ళు సంబంధించిన ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి సంబంధించిన ఆ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంటుంది. ఆ సర్వే కమిషన్ అది న్యూట్రల్ బాడీ. అది ఏదైతే ఇద్దరికి ఎక్కడైతే సమస్య వస్తుందో మరి ఆ కమిషన్ పోయి ఆ సర్వే చేస్తుంది. సర్వే చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన ఎవరికి సంబంధించిన ఆ ల్యాండ్ అనేది మరి ఆ కమిషన్ గుర్తించడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే మీరు ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు. ఒకవేళ మీకు ట్రిబ్యునల్లో కూడా అన్యాయం జరిగితే మరి దాన్ని కూడా గతంలోనే చట్టంలో ఉంది. మీరు హైకోర్టుకు ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఈరోజు అనేక కేసులు ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఈరోజు వక్ఫ్కు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు కేవలం సర్వే కమిషన్ యొక్క అధికారాలను తగ్గించేయాలి, ఆ ట్రిబ్యునల్ అధికారాలను తగ్గించేయాలి. మరి అవన్నీ కూడా అధికారాలు తీసుకువచ్చి ఎవరికి కట్టబెడుతున్నారంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ని ఈరోజు అధికారులు కట్టబెట్టే పరిస్థితి ఉంది. అంటే వక్ఫ్కు సంబంధించింది ఆస్తి ఎవరిదా కాదా టైటిల్ అనేది డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంట, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాడు? ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాడు. మీకు కాక ఇతరులకు పనిచేస్తాడా అతను? ఇది ఎక్కడి వరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. కోర్టులు ఉన్నాయి, టైటిల్ డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కాదు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి టైటిల్ హక్కు డిసైడ్ చేసే హక్కు ఎక్కడ కూడా ప్రసాదించలేదు. కేవలం ఒక్క కోర్టుకు మాత్రమే, జ్యుడిషియరీకి మాత్రమే ఉంది టైటిల్ నీదా కాదా అనేది టైటిల్ డిసైడ్ చేసే హక్కు ఒక్క జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. మరి అలాంటి హక్కుల్ని కూడా తీసేసి ఈరోజు వాళ్ళ స్వాధీనంలో చేసుకోవాలి,
అని చెప్పి ఈరోజు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కు హక్కులు పొందుపరచాలని చెప్పి కూడా మరి ఈ బిల్లు పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటుంటే కేవలం ఈ బిల్లు తీసుకువచ్చి ఈరోజు దేశంలో ఈరోజు మన మంత్రి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఏం పేరు కిరణ్ రిజిజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే దేశంలో ల్యాండ్ బ్యాంక్ అందరికి ఎక్కువ ఎవరి కాడ ఉందంటే 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే సుమారుగా 9 లక్షల ఎకరాలు ఈరోజు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. మొదటి స్థానంలో రైల్వే డిపార్ట్మెంట్ ఉంది. మరి అదేవిధంగా 2వ స్థానంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్కి ఉంది అని చెప్తాడు. అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఉండే ఏదైతే భూములు ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రభుత్వ భూములు కావా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించిన భూములన్నీ కూడా మరి ఆ కేంద్ర ప్రభుత్వానికి కాదా, మరి ఆ 2 కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి వక్ఫ్కు సంబంధించిన ఆ భూములు ప్రభుత్వానికి కాదా అని చెప్పి మరి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే రైల్వేస్కి ఎవరిచ్చారు భూములు? ప్రభుత్వం ఇచ్చింది. డిఫెన్స్కి ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. వక్ఫ్కు ఎవరిచ్చారు? మీరిచ్చారా? ప్రభుత్వం ఇచ్చిందా భూములు? మా పూర్వీకులు ఇచ్చారు. మా పూర్వీకులు ఇచ్చిన భూములది, దానం చేసిన భూములవి. మీకు ఎలా అధికారం వస్తుంది? ఈ ప్రభుత్వానికి ఎలా అధికారం వస్తుంది? వక్ఫ్ పైన, వక్ఫ్ భూముల పైన మా పూర్వీకులు దానం చేసిన భూములవి. మా మద్రసాల కోసం, మా మసీదుల కోసం, మా దర్గాల కోసం, మా ఆషర్ఖానాల కోసం, మా శ్మశాన వాటికల కోసం మరి ఆనాడు మహనీయులు వాళ్ళందరూ కూడా దారదత్తం చేయడం జరిగింది. మరి అలాంటిది ఈరోజు మంత్రి మాట్లాడుతూ మరి డిఫెన్స్ భూములు మనవి అయినప్పుడు, రైల్వే భూములు మనవి అయినప్పుడు వక్ఫ్ భూములు మనవి కాకపోతాయా అని చెప్పి చెప్పడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఈ వక్ఫ్ చట్టాన్ని మేము అసలే సమ్మతించము, మీరు ఈ నల్ల చట్టాన్ని ఈరోజు మైనార్టీల మీద రుద్దేదాని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ దేశాన్ని ముక్కలుగా చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉండే హిందూ ముస్లిం సోదరులను విడగొట్టి మీ రాజకీయాలు పబ్బం గడుకునే దానికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మైనార్టీలకు ఏదో మేలు చేయాలనో, నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ మంత్రులు కానీ ఆ బీజేపీకి సంబంధించిన మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే అలయన్స్ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా మైనార్టీల మీద ప్రేమ ఒలకబేసినట్టు మాట్లాడుతున్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారంట. మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చి మరి ఈ ఆదాయాన్ని పెంచుతారంట. నిజంగా వీళ్ళు పొందుపరిచిన ఈ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు ఏంటంటే గతంలో వక్ఫ్కు సంబంధించిన ఎక్కడైనా స్థలాలు భూములు ఉంటే మరి ఎవరైనా ముతవల్లి మరి దాన్ని ఏదైతే ముతవల్లి అంటే ఏంటి, కస్టోడియన్ మాత్రమే, అతనికి కూడా ఎక్కడ కూడా అమ్మే హక్కు లేదు. ఓన్లీ అతను సేఫ్ గార్డియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి ఆదాయం వచ్చిన ఆదాయంలో మరి ఆ మసీదుకు అభివృద్ధి చేసుకుంటూ మరి అతని జీవనోపాధి కోసం ఖర్చు పెట్టుకుంటూ మరి దాంట్లో 7% వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటిది ఈరోజు ఆ ఆదాయాన్ని పెంచేదానికోసం, మైనార్టీలకు మేలు చేసేదానికోసం ఈ చట్టం పనిచేస్తుందని చెప్తున్నారు. చెప్పి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే 7% వక్ఫ్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని 7%ని 5%కి తగ్గించడం జరిగింది. చూడండి ఎంత ప్రేమ ఉందో. 7% ఇప్పుడు చెల్లిస్తూ ఉన్న ఏదైతే ఉందో వక్ఫ్ చట్టము 7% వాళ్ళు కలెక్ట్ చేసి కట్టుతున్నారో దాన్ని 5%కి తగ్గించడం జరిగింది. అంటే దీని ద్వారా ఆదాయం పెరుగుతుందంట. కేవలం కల్లిబల్లి మాటలు చెప్పి ఈరోజు కేవలం
ముస్లింలను హిందువులను విడగొట్టి రాజకీయం చేయాలి, తమ పబ్బం గడుపుకోవాలి, అధికారంలో ఉండాలి, అధికార దాహంతో ఈరోజు ఇలాంటి నల్ల చట్టాలని ఈరోజు ఈ భారతదేశంలో తీసుకురావడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి దానికి తోడుగా ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిగా ఉన్న మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి దానికి ఒత్తాసు పలుకుతూ మరి ఈ నల్ల చట్టాన్ని వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పార్లమెంట్లో టి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏమంటే మైనార్టీల అభివృద్ధి కోసం, మరి అదేవిధంగా మహిళల ఎంపవర్మెంట్ కోసం మరి మేము ఈ బిల్లుని మద్దతిస్తున్నాము. అంటే మైనార్టీల అభివృద్ధి కోసం ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్నారంట. మొన్నటి వరకు మొన్న పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఇఫ్తార్ విందులో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, నేను మైనార్టీలకు అండగా ఉంటాను, మైనార్టీల మీద ఈగ వాలనీయను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మైనార్టీలకు అనగదొక్కే ఈ నల్ల చట్టానికి మద్దతిస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పిన మాటలు విని గత 2 రోజులుగా మనం చూసాం, నేషనల్ మీడియా అంతా కూడా ఏదో జరగబోతుంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడి ఉంది. మోడీ అనే వ్యక్తి ఇద్దరి మీద ఆధారపడి ఉన్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నితీష్ కుమార్, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇద్దరి సహాయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు గత 2 రోజులుగా నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందులో మైనార్టీలకు నేను అండగా ఉంటాను, మైనార్టీలకు ఏ హాని కలగనీయమని అని చెప్పాడు, ఖచ్చితంగా ఈ బిల్లుకు మరి వ్యతిరేకిస్తాడు, మరి కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గత 2 రోజుల్లో నేషనల్ మీడియాలో అంతా కూడా షికారు కొట్టిన పరిస్థితి. మరి నిన్నటి దినం చూస్తే ఒక విప్ జారీ చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. అందరు కూడా ఈరోజు వక్ఫ్ బిల్లు మరి పార్లమెంట్లో రాబోతుంది, మీరు అందరు కూడా అక్కడ ఖచ్చితంగా అటెండ్ కావాలి, మరి దానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మరి విప్ జారీ చేసి మరి ఈరోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మరి నువ్వు మైనార్టీలకు ఏ కోశాన మీరు మేలు చేసినట్టుగా మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేశావు. మరి ఆయన ఎంపీ కూడా మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసే దిశలో మేము ఈ బిల్లును సపోర్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇవాళ వాళ్ళకు గతంలో వక్ఫ్ చట్టం తెలుసా తెలియదా కూడా నాకు తెలియదు. మరి ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఫార్మేషన్లో చట్టం ఉంది, ఇద్దరు ఖచ్చితంగా మహిళలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఉంది. గతంలో మేము కూడా బోర్డు ఫామ్ చేశాం, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము బోర్డు ఫామ్ చేశాం, దాంట్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో చట్టం తీసుకొచ్చి మహిళలకు ఉద్ధరిస్తామని చెప్పి ఈరోజు మేము సవరణలు తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్లో, స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్లో
ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇవ్వాలని కూడా గతంలో నుంచి కూడా ఉంది, 2 మహిళలకు అవకాశం ఇవ్వాలని. మరి అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బోర్డు ఫార్మేషన్లో ఈరోజు సవరణలు ఏం తీసుకొస్తారంటే నాన్ మైనారిటీస్ని కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. అంటే వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ప్యూర్లీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన మరి వాళ్ళ ఆస్తులను పరిరక్షించే దానికోసం ఈ బోర్డు ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని, ఆ భూముల్ని, మరి ఆ ఆస్తుల్ని కాపాడుకునే దానికోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరి ఆస్తులు కాపాడుకునే దానికోసం? ముస్లిం మైనారిటీల ఆస్తులను కాపాడుకునే దానికోసం బోర్డు ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సవరణ చేసి దాంట్లో నాన్ మైనారిటీస్ని కూడా 2 అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ చట్టం రూపకల్పన చేయడం జరిగింది. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? మరి అదే తరహాలో ఎక్కడన్నా మనం చూసామా? ఇప్పుడు మనం తిరుమల తిరుపతి బోర్డు ఉంది, దాంట్లో ఎవరన్నా నాన్ హిందూస్ని అక్కడ అకామిడేట్ చేస్తున్నారా? ఎన్నో దేవాలయాలకు సంబంధించిన బోర్డులు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, అక్కడ ఎవరన్నా నాన్ హిందూస్కి ఎవరన్నా అక్కడ అవకాశం ఇస్తున్నారా? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఏంటి? కేవలం హిందూ ముస్లిం అని చెప్పి పబ్బం గడుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి, మనమే అధికారంలో ఉండాలి, అధికార దాహం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ పెద్దలకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరి ఎప్పటి వరకు హిందూ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు అధికారంలో ఉంటారని చెప్పి మరి ఆ దిశలో మరి ఈరోజు ఈ నల్ల చట్టాలని తీసుకురావడము ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టానికి మేము సపోర్ట్ చేస్తూ మరి ఆయన చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు వాళ్ళు ఏమేమో చేసేశారంట. మేము 4,000 కోట్ల రూపాయలు మరి ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాము. మేము మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ని మనము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మనం ఏర్పాటు చేశాము అని చెప్పి ఏదేదో దానికి సంబంధం లేని విషయాలు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి. నిజంగా అన్ని అసత్యాలు. నిజంగా నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు చేసిన ద్రోహం ఏ నాయకుడు చేసి ఉండడు. నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మైనార్టీలు మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఒక మైనార్టీ ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు గతంలో అనేక సందర్భాల్లో నేను ఒక సెక్యులర్ నాయకుడిని అని చెప్పి మైనార్టీల ఓట్లతో నువ్వు అధికారం ఎక్కడం జరిగింది. మరి నీ స్వార్థ రాజకీయాల కోసం మరి నువ్వు మరి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంతో జత కట్టడం జరిగింది. మరి తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత మరి నువ్వేం చెప్పావు? నేను నా జీవితంలో చేయరాని తప్పిదం చేశాను, అది ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో జత కట్టడము. మరి ఈరోజు మీ ముస్లిం సోదరులు అందరూ కూడా నేను క్షమించమని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టనని చెప్పి నువ్వు ప్రజలకు మాటిచ్చావు, మైనార్టీలకు మాటిచ్చావు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. నువ్వు ఆ మాట మీద నిలబడలేదు. మళ్ళీ 2014లో మళ్ళీ నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం మళ్ళొక్కసారి నువ్వు బీజేపీతో జత కట్టావు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వే మళ్ళా అదే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏం మాట్లాడావు? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఆ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు. మళ్ళా నీకు 2024లో మళ్ళా నేను అధికారంలోకి రాలేనని చెప్పి మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో నువ్వు జత కట్టావు. కేవలం అధికార దాహం మాత్రమే నీకు. మైనార్టీల మీద ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా ప్రేమ లేదు నీకు. నీకు ప్రేమ అవునింటే 2014లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 5 ఏళ్లలో ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చావా మైనార్టీలకు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి, మైనార్టీలకు సమాధానం చెప్పాలి. 2016లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మంత్రివర్గ కూర్పులో నువ్వు ఎందుకు మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు? నాన్ మైనార్టీకి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నువ్వు మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇస్తావు. తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి కాడ నుంచి నువ్వు స్వతహాగా నీ కాడ మైనార్టీ శాఖ పెట్టుకుంటావు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో, ఇంకొక 6 నెలల ఎన్నికలు వస్తాయనగా అప్పుడు మళ్ళీ నీకు మైనార్టీలు గుర్తుకొచ్చాయి. మరి అప్పుడు నువ్వు ఒక మైనార్టీని మంత్రిగా చేశావు, ఫరూక్ గారిని. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదా? నువ్వు మైనార్టీలకు చేసిన ద్రోహం ఎంత దారుణం అంటే, ఒక్కరంటే ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పటికీ మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. యూపీ, ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక్కరికి కూడా ఎంపీ, ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వ కూర్పున చేసేటప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఒకరిని మైనార్టీలకు మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. అంతకన్నా దారుణంగా నువ్వు మైనార్టీలను అందొక్కావు నీ 5 ఏళ్ల కాలంలో. మళ్ళా మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది. గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అణగారిన వర్గాలు మైనార్టీలు వాళ్లకు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు భావించి మరి 4% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత చదువు చదవాలని చెప్పి మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి అయితే తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను. ఎప్పుడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా తండ్రి అడుగుజాడలో నడుస్తూ మైనార్టీలకు మరి ఆయన ఏదైతే తన తండ్రి గారు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తనయునిగా ఆ సామాజిక వర్గాన్ని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించి మరి నలుగురిని ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది. శాసన మండలిలో కూడా ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా నలుగురికి మరి శాసన మండలిలో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నలుగురికి ఎమ్మెల్యేలుగా ఇవ్వడమే కాకుండా తన మంత్రివర్గ కూర్పులో ఒక మైనార్టీ సామాజిక వర్గ వ్యక్తిని అయిన నన్ను తన మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తూ మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ దేశంలో మండలిలో కూడా ఒక మైనార్టీ మహిళకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే కాదు, నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్క్లో కానీ మరి ఏదైతే దామాషా ప్రకారంగా మరి మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 26,000 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గొప్పగా చెప్పగలను. అనేక సంస్కరణలు తీసుకొచ్చి
ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తే మరి ఈరోజు నువ్వు ఏదో గొప్పలు చెప్పుకుంటూ మేము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశాము, మేము ఏదో అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, ఇమాములకు, మౌజన్లకు మేము గౌరవవేతనం, ఇవన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడమంటే మరి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద మనిషి. నిజంగా ఎంత దారుణము. ఇమాములకు, మౌజులకు సంబంధించిన గౌరవ వేతనం గతంలో 3,000, 5,000 ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ గౌరవ వేతనాన్ని 10,000కు, 5,000కు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అది కూడా పెంచడమే కాకుండా ప్రతి నెల వాళ్లకు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్ళు నిరంతరాయంగా మరి ఆ స్కీమ్ను కొనసాగించడం జరిగింది. కానీ ఇవాళ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏదైతే ఇప్పుడు 1 సంవత్సరం కాలం అవుతుంది, 12 నెలలు అవుతుంది. ఈ 12 నెలలకు గాను మొన్నటికి మొన్న రంజాన్ మాసంలో 6 నెలలకు మాత్రమే మరి ఇమాములకు, మరి మౌజన్లకు గౌరవవేతనం ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అంటే 12 నెలలు బకాయిలు ఉంటే కేవలం 6 నెలలు మాత్రం ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిం సోదరుల కోసం ఈ రాష్ట్రం నుంచే వెళ్ళాలి అని ఆలోచన చేసి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రం నుంచే మన హాజీలన్నీ కూడా అందరు కూడా వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి మరి మన రాష్ట్రం నుంచే మన ఎంబార్కేషన్ పాయింట్ కావాలని చెప్పి పట్టుబట్టి మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఎంబార్కేషన్ పాయింట్ సాధించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. సాధించడమే కాదు మరి మొదటిసారి ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ ప్రారంభించడము, మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ప్రతి ఒక్క హాజీ 80,000 రూపాయలు అదనపు భారం వచ్చిన పరిస్థితి. మరి అదనపు భారం వచ్చినా కూడా మరి ఖచ్చితంగా నేను భరిస్తాను, ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి 24 గంటల్లో 14,51,00,000 రూపాయలు రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ఆ ఎంబార్కేషన్ పాయింట్ ఎత్తివేసిన పరిస్థితి. ఎందువల్ల అంటే 2024లో మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ఏదైతే అదనపు భారం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి వాళ్లకు చెల్లించని పరిస్థితి. దానికి అనుగుణంగానే మరి ఈరోజు మన రాష్ట్రం నుంచి వెళ్ళే హాజీ సోదరులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళేదానికి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్న పరిస్థితి. అంటే ఇదేనా నీకు మైనార్టీల మీద ప్రేమ, మమకారం? పవిత్రమైన హజ్ యాత్ర కోసం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళే హాజీలకు, మైనార్టీలకు నువ్వు సంవత్సరానికి ఒక 14-15 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేవా? నీ హంగు ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఈరోజు గతంలో ప్రతి నెల పెన్షన్ ఇచ్చేదానికోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామున మరి వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ పంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది వాలంటీర్లను తీసేసి మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతి నెల కోట్ల రూపాయలు వెచ్చించి 1వ తారీఖున ఒక పెన్షన్ ఇచ్చేదానికి వెళ్తున్నాడు. ఒక పెన్షన్ ఇచ్చేదానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవన్నీ కూడా అంటే మైనార్టీల మీద ప్రేమ లేదు చంద్రబాబు నాయుడు, కపట ప్రేమ. ఖచ్చితంగా ఇవాళ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఎదురు చూశాయి. చంద్రబాబు నాయుడు
ఈ బిల్లుకు వ్యతిరేకిస్తాడని చెప్పి, కానీ ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ అన్నాల కోసం కోసం ఈరోజు మైనార్టీలను పూర్తిగా విస్మరించడం జరిగింది. నిజంగా మైనార్టీ వర్గం అంతా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో సమాధి చేస్తారు, ఖచ్చితంగా సమాధి చేస్తారు. నిజంగా ఇవాళ నేను ఒకటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండే మైనార్టీ సోదర సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి పునరాలోచించుకోండి. సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. మీరు గనుక ఆ పార్టీలో కొనసాగితే ఖచ్చితంగా ఈ మైనార్టీ సామాజిక వర్గం మిమ్మల్ని అందరినీ కూడా వెలివేసే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.